రైట్. ఇక లేబర్ కోడ్ల గురించి మిమ్మల్ని స్ట్రైక్ చేయించారు, మేము కూడా వచ్చి చెప్పినాం అందరం కలిసి. లేబర్ కోడ్లు అయితే 12 గంటల పని విధానం అవుతుందా, మన యూనియన్లే ఉండయి, అది ఉండే ఇది ఉండే అని మాటలు చెప్పారు. మేము అందరం వస్తే మీరు అందరూ వచ్చింది కదా అని మీరు చెప్పినారా లేదా? మీరు అందరూ కలిసి స్ట్రైకులు ఉన్నారా లేదా? పక్కా ఉన్నారు. బెల్లంపల్లి ఏరియా ఒక బొగ్గు రాలే. మన సింగరేణి కార్మికుల ఐక్యత అట్లుంటుంది. అన్ని యూనియన్లు వచ్చినాయి. అయితే ఈ చట్టం ఎంతమందికి వర్తిస్తుంది తెలుసా మనకంటే, భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు అంటే సింగరేణి, ఎన్టీపీసీ, రైల్వే, ఆర్టీసీ, ఇంకా పలానా కంపెనీలు, బిఎంఎల్, బిహెచ్ఎల్, ఈ ఐడిఎల్, ఐడిపిఎల్ అన్ని కలిపితే ఉంటాయి కదా. అన్ని కలిపితే 4 కోట్ల మంది మనలాంటి ఉద్యోగులు ఉంటారు. 4 కోట్ల మంది ప్రభుత్వ రంగ సంస్థల, 38 కోట్ల మంది ప్రైవేట్ రంగ సంస్థలు ఉంటారు. అంటే 42 కోట్ల మంది కార్మికులు ఉంటారు మనలాంటి వాళ్ళు. ఈ 42 కోట్ల మందికి ఇది వర్తిస్తుంది లేబర్ కోడ్. కానీ సమ్మె ఎవరు చేసినారో తెలుసా మీకు? కేవలం సింగరేణి కార్మికులే జీతం కోల్పోయినాం తప్ప బస్సు ఆగలేదు, రైలు ఆగలేదు, దేవాపూర్ సిమెంట్ ఆగలేదు, సిర్పూర్ ఆగలేదు, పేపర్ మిల్ ఆగలేదు. అంటే మనను తప్పుదారి పట్టించి ఇక్కడ సమ్మె చేయించారు. నువ్వు మాదంటే టీబీజీ కేసు తెలియదు కదా, మేము కొట్లాడిన మేము కాలేదు వచ్చినా చెప్తానరా. అదే కాకుండా నేను ఇక్కడ ఒక పాయింట్అవుట్ చేస్తున్నా ఏఐటీసీ నాయకులకు, చిన్న పాయింట్అవుట్. మమ్మల్ని సరే వేరే ఏరియాల సంగతి పక్క పెడదాం, నేను బెల్లంపల్లి ఏరియా నాయకునిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. సమ్మె రేపు చేయంగానేమో బాయ్కి మా నాయకుల్ని పిలిచి మీ పక్కకు నిలబెట్టుకొని అందరిని కలిసి చెప్పి అందరితో సమ్మె చేయిస్తారు. సమ్మె అయిన తెల్లారి కూడా మరి అందరం కలిసి వచ్చిపోయి ధన్యవాదాలు చెప్పాలి కదా కార్మికులకు. వాళ్ళు ఒక్కలే వచ్చి ఏరియా అంతా తిరుక్కొని మీ అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదాలు అంటే వాళ్ళు చెప్తారు. మేము చేస్తే మొత్తం బాగా నడుస్తుంది, మా ఏరియా నడుస్తుంది. అందరు కలిస్తేనే సమ్మె అయింది. మరి అందరిని నువ్వు సమ్మెకు ముందు అందరిని తీసుకుపోయినట్టు తెల్లారి ధన్యవాదాలు చేయడానికి కూడా మన పిటి సెక్రటరీని తీసుకొని పోవాలిగా. అంటే ఓడ దాటదాకా ఓడమాలయా, ఓడ దాటాక పోవడమాలయా. అందుకే ఇప్పుడు ఏమంటున్నా నేనంటే, ఇప్పుడు ఏఐటీసీ ఏమంటుంది, మేము జాత చేసినాము, మమ్మల్ని అధికారులు కేర్ చేస్తలేరు, ప్రభుత్వం కేర్ చేస్తలేదు, ఎవరు పట్టించుకుంటలేరు, స్ట్రక్చర్ కమిటీలో మాట్లాడినాము ఒప్పుకున్నట్టు చేసినారు, మేము ఇక్కడ సీట్లు కట్ చేసినాము, బుక్క గుల్లలు చల్లుకున్నాం, కానీ వాడు సర్క్యులర్ ఇస్తలేడు, ఏం చేసుడు, ప్రభుత్వ జోక్యమైందని ఇట్లా నీరు గారుతున్నారు. నీరు గారిచి మీ దగ్గర సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏమంటారు, ఇక సమ్మె చేస్తామని మేము అన్ని సంఘాలను కలుపుకొని అని అంటారు. సమ్మె కన్నా ముందు నిరాహార దీక్ష చేయమని నేను అంటాను. రైట్, అప్పటికి కూడా కాకపోతే సమ్మె చేద్దాం. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు బొగ్గు అవసరం ఉంది ఈ దేశానికి. కాబట్టి సమ్మె చేస్తే బరాబర్ దిగస్తుంది. దానికన్నా ముందు ఇది కానప్పుడు అందరూ కలిసి సమ్మెకు కూడా మేము ఏం చెప్తున్నామంటే, ఏఐటీసీ ఇప్పుడు గెలిచిన గుర్తింపు సంఘం కాల పరిమితి మొన్న పోయిన డిసెంబర్కే అయిపోయింది. వాళ్ళు అసలు లెక్క ప్రకారం ఇప్పుడు కానే కాదు. కానీ వాళ్ళకు కాగితం లేట్ ఇచ్చారు కాబట్టి 8వ నెల 9వ నెల 8వ తారీఖు దాకా ఉంది. ఆ 8 రోజులు లెక్క లేదు. ఆగస్టు 30 దాకా వీళ్ళకు ఉంటుంది, ఇంకా 4 నెలలు. ఈ 4 నెలల కాలంలో మీరే ఉండరు. మేము కోర్టుకో మీ లెక్క కోర్టుకో ఈ ఓట్లు పెట్టాలి, తొందరగా గెలిచి అధికారం అనుభవించాలని మాకు లేదు. మాకు అధికారానికన్నా ముఖ్యం, నేను ప్రతిసారి చెప్పేది, అధికారానికన్నా ముఖ్యం కార్మికుడి కడుపు నిండి కార్మికుడు సంతోషంగా ఉంటేనే మా కడుపు నిండుతుంది. మాకు అధికారం అవసరం లేదని ప్రతిసారి చెప్తా ఉన్నాను నేను. కార్మికుడు సంతోషంగా ఉంటేనే మాకు కడుపు నిండుతుంది, మాకు అధికారంతో అవసరం లేదని కూడా చెప్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం అట్లే కొట్లాడినాం మేము. అధికారం అనేది ఎన్నడూ మా దాంట్లో రాలే. ఇప్పుడు అసలైన ఉద్యోగారులో మేమే. ఇప్పుడు మిగిలింది అందరు లొంగిపోయారు, చూసింది కదా. ఇప్పుడు కొట్లాడేది దమ్ముని తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళి పుట్టింది మా బ్లడ్లో ఉన్నది మేమే. మా లెక్క కొట్లాడేవాడు ఎవరు దొరకడు, మీకు పైసలు పెట్టినా దొరకడు. అందుకే నేను ఏమంటానంటే, ఇప్పుడు సమ్మె నోటీసు నువ్వు ఇచ్చి మమ్మల్ని అందరినీ పిలిచి ఇక నేనే సాధించడానికి గొప్పలు చెప్పుకుంటే మేము ఒప్పుకోము, ఈ నీ పీరియడ్ ఎట్లా అయిపోయింది ఉండు నువ్వే, కానీ సమ్మె నోటీసు చిన్న సంఘం కూడా కలుపుకో, గిఫ్ట్ అన్నీ కూడా కలుపుకో. అందరితోని కలిసి ఉమ్మడిగా సమ్మె నోటీస్ ఇస్తే మాత్రమే మేము సమ్మెలో పాల్గొంటాం. ఆ కార్మికుల హక్కుల రక్షణ కోసం మేము ఎంబడొస్తాం. కానీ నువ్వు ఒక్కనివే సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అని ఇస్తే మేము సమ్మెలో నీకు మద్దతు తెలుపాం, మేము డ్యూటీ చేస్తాం. ఎందుకో నువ్వు మళ్ళీ ఓడ దాటాక మా మద్దతు తీసుకొని ఇక నేను అగ్రిమెంట్ చేసుకున్నా ఇది చేసుకున్నా అని గొప్పలు వచ్చి మళ్ళీ మా మీదనే. పోయిన ఎన్నికలలో ఏమైందా, మీ అందరికి చెప్పి నాతో పాటు మీ అందరికి చెప్పి వాళ్ళకి ఓట్లేపిస్తే ఏం చేసిర్రా, మా సంపత్తును మా వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయించారు, అన్నం పెట్టడానికి సున్నం చేశారు. వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఏఐటీసీ నిజంగా పగటి మోసగాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఏఐటీసీ అని చెప్పి వాళ్ళకు పోరాడే పటిమ పోయింది. ఆ పార్టీ గొప్పది, యూనియన్ గొప్పది, వీళ్ళకు లేదు ఇప్పుడు. కాబట్టి సోదరులారా, ఐఎన్టీసీ మా నాన్న తాత మా వెనకటి నుంచి ఉన్నాం, ఏఐటీసీ మా నాన్న తాత మేము వెనకటి నుంచి ఉన్నాం అనేటోళ్ళు జర ఆలోచించండి. ఇప్పుడు పనిచేయదు. ఏఐటీసీ ఐఎన్టీసీ ఇందిరాగాంధీ అప్పుడు స్వాతంత్రం సాధించారు, వాళ్ళు మంచి చేసినారు. ఈ మన కామ్రేడ్ కొమరయ్య కాడ నుంచి వీళ్ళు మంచి, విఠలరావు నుంచి వాళ్ళు మంచి చేశారు. కానీ ఇప్పుడు లేదు మంచిగా. ఇప్పుడు మంచిగా ఉన్నది కేవలం టీబీజీ కేసే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆలోచించండి. ఆడవాళ్లకు 400 మంది ఇప్పుడు భూములు కోల్పోయిన వాళ్ళకు
ఉద్యోగాలు కేసీఆర్ ఉన్నప్పుడే కోర్టులో కేసు అయితే గవర్నమెంట్ చెప్తే కోర్టు కూడా ఒప్పుకోదు. గవర్నమెంట్ పోని అంటేనే ఉద్యోగాలు ఇస్తారు. గట్లు ఇచ్చినే ఈ భూములు పోయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆరే. అట్లా కాకుండా ఇప్పుడు సింగరేణి వ్యాప్తంగా తండ్రులది ఉద్యోగం బిడ్డలకి ఇచ్చింది కూడా కేసీఆరే. అవునా కాదా? మరి మా నాన్న మాత్రం ఏఐటీసీ నేను 20 ఏళ్ళకి ఎత్తా అంటే నీకు అన్నం పెట్టిన కోసేసరికి సున్నం పెట్టే ఎట్లా పెట్టాలని ఆలోచన చేయండి. ఇంకొకటి మహిళా సోదరి మనలకి ఇక్కడ నేను చెప్తాను, ఈ బెల్లంపల్లి ఏరియాలో ఇప్పుడు మాది రెంట్కి చేయడం ఎవడైంది. బెల్లంపల్లి ఏరియాలంటే మీరు పీడిఎఫ్లు అన్ని పనులు చేస్తారు. కొత్తగా సరిత లాంటి వాళ్ళు మొన్న వచ్చారు. సింగరేణిలో బాగా మంది అయిన ఇప్పుడు 2100 మంది మహిళలు అయినారు సింగరేణిలో. ఆ వేరే ఏరియాలలో గొడవలు అవుతాయి, మొగోళ్ళతో కేసులు, బాయిల నానా రకాలు. తర్వాత అక్కడ ఉదాహరణకు ఈ స్టోర్లో ఇప్పుడు సరిత చేస్తుంది అనుకుందాం. ఇక్కడ ఆల్రెడీ సరిత వచ్చేటప్పటికి ఒక చిన్న శాతగానైనా ఉన్నాడు అనుకుందాం. ఈ మహిళ కదా అని చెప్పి సరితను పెట్టి ఇంకొని వీకిర్రు. వాడు మమ్మల్ని ఆడోళ్ళకు కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చి టీబీజీ కేసులు నా గొప్ప ముంచిర్రు అని. ఇప్పుడు మగవాళ్ళు చాలామంది సింగరేణి వ్యాప్తంగా ఇలా సింగరేణి లాసులోకి వెళ్ళిపోయింది. సింగరేణికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. 50,000 కోట్లు గవర్నమెంట్ ఇసుకున్నది. ఇదంతా కావడానికి ఆడోళ్ళకు ఉద్యోగాలు చూడ కారణం అయ్యా అని మగోళ్ళందరూ మా మీద కొప్పాడుతున్నారు. మరి మీకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు మా మీద కోపం ఉంటే మరి మీరు కూడా మా మీద కోపం ఉంటే ఎట్లా? కాబట్టి మహిళా సోదరి మనులు ఆలోచించండి. ఇక 50,000 కోట్ల రూపాయల గురించి కూడా చెప్తా. 2014లో టీఆర్ఎస్ కేసీఆర్ వచ్చేటప్పటికి 6,500 కోట్ల రూపాయలు బాకీ సింగరేణికి గవర్నమెంట్ ఉన్నది. కేసీఆర్ దిగిపోయేటప్పటికి 26,500 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. అంటే 20,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ఎన్ని ఏళ్ళల్లో అపపట్టుకున్నాడు? 10 ఏళ్ళల్లో అపపట్టుకున్నాడు. అంటే సంవత్సరానికి ఎన్ని పడతాయా? 2,200 కోట్లు పడతాయి, అంతే కదా. మరి 2023 నుంచి ఇప్పుడు 26కు 2.5 ఏళ్ళనే అది 56 కోట్లు అయింది. అంటే 30,000 కోట్ల రూపాయలు 2 ఏళ్ళనే అయింది. గవర్నమెంట్లో కూడా కేసీఆర్ 10 ఏళ్ళల్లో 4 లక్షల కోట్ల అప్పు తెస్తే 2 ఏళ్ళనే ఇప్పుడున్న గవర్నమెంట్ 3,28,000 కోట్ల అప్పు తెచ్చింది. సరే, అది మనకు సంబంధం లేదు, పక్కకు పెడదాం. అంటే అప్పుడు ఉచిత విద్యుత్ తీయడానికి కొత్తగా తెలంగాణ వచ్చింది. అప్పుడు కొంత ఆపబట్టుకున్నాడు, మనకు రాయల్టీ చెల్లించేది ఇచ్చిండు కావచ్చు. అది కూడా తప్పే ఆపబట్టుకున్నాడు. నేను కూడా చెప్తాను, అంటే అప్పుడు ఉచిత విద్యుత్ తీయాలి అది అని చెప్పి కొంత అది చేసిండు. సరే, అది ఆయన ఇంట్లోకి తీసుకపోలే, ఆయనే దిగిపోయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి దిగిపోయినా అది కంపెనీ గవర్నమెంట్ లెక్కల్లో ఉంటుంది. అది ఎప్పటికన్నా ఇచ్చుడు. అది కూడా గవర్నమెంట్ ఇచ్చుడు కాదు, ఏదైతే మనకి ఇళ్ళకి సప్లై చేసే టీజీ జెనుకో ట్రాన్స్కో ఉంటుందో వాళ్ళు ఇవ్వాలి. కాబట్టి ఆ లెక్క అట్లా ఉంటుంది. మరి ఈ రకంగా చేసుకుంటూ పోయి ఇన్ని రకాల అనుకున్నాను.